నా ప్రియ సోదర సోదరీమణులారా, ఈరోజు ఒక మంచి కథ చెప్తాను వినండి. ఒకరోజు ఒక వాచ్మెన్ నైట్ డ్యూటీ చేసి పగలు ఒక అరుగు మీద పడుకుంటాడు. దారిలో వెళ్ళే ఒక స్వామీజీ చూస్తాడు. పొద్దున్న 9 అయింది, ఎండలో కూడా పడుకున్నాడు. అబ్బాయి ఈయన ఎంత సాధన చేస్తున్నాడో, ఎండను కూడా తెలియకుండా ఈయన నిద్రపోతున్నాడంటే ఈయన మంచి సాధకుడిలాగా ఉన్నాడు అనుకుని వెళ్ళిపోతాడు. తర్వాత కొద్దిసేపు అయినాక ఒక దొంగ వస్తాడు. ఆ దారిలో దొంగ వచ్చి, వీడు నాలాగే రాత్రి దొంగతనం చేసుంటాడు, రాత్రి అంతా నిద్రలాగా పట్టపగలు పడుకున్నాడు అని చెప్పి అనుకొని వెళ్ళిపోతాడు. కొద్దిసేపు అయిన తర్వాత ఒక వాచ్మెన్ వస్తాడు. వీడు రాత్రి నాలాగా నైట్ డ్యూటీ చేసుంటాడు వాచ్మెన్, రాత్రి అంతా నిద్ర లేదేమో అందుకనే పగలు పడుకున్నాడని చెప్పి వెళ్ళిపోతాడు. నిజానికి ఆ పడుకున్నాడు రాత్రి తాగేసి అది దిగక ఒళ్ళు తిరిగి పడిపోయి పడుకున్నాడు అనమాట. ఫస్ట్ వచ్చిన ముగ్గురు వాళ్ళు ఏ భావంతో ఆ వ్యక్తిని చూశారో అలాగే కనపడ్డాడు. కానీ అక్కడ జరిగింది వేరు, యథార్థం వేరనమాట. స్వామీజీకి సాధకుడిలా కనిపించాడు, దొంగకి దొంగలా కనిపించాడు, వాచ్మెన్కి వాచ్మెన్లా కనిపించాడు. మనం ఒక వస్తువుని, ఒక విషయాన్ని ఏ దృష్టితో చూస్తామో మనకు అలానే కనిపించింది. అందుకనే మనం ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించాలి. కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, యద్భావం తద్భవతి. మనం ఎలా భావిస్తామో మనకు అలానే జరిగింది. మనం మంచిగా భావిస్తే మంచే జరిగింది, చెడుగా భావిస్తే చెడే జరిగింది. నేను మీ అందరి ఆరోగ్యం కోసం, మీ అందరూ బాగుండాలని ఒక సత్సంకల్పంతో ఈ ఛానల్ స్టార్ట్ చేసి అందరికీ ఆరోగ్యాన్ని ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా మీకు మీరు చేసుకునే ఆరోగ్యాన్ని పొందేటట్టు ఎంతో సాధనలో ఎసెన్స్ని మీకు అందిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నాకు ఫోన్ చేయండి. 24 hours అవైలబిలిటీలో ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ.